గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూస్తున్నట్లయితే చాలామంది పడిపోయేది ఎక్కడ? యేసు నామమున గ్లాసే నిలిచిన ప్రార్థన చేయగల క్లీన్ హార్ట్, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ఉంది కదా. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మళ్ళీ యేసు నామమున గ్లాస్ నీళ్ళు ఎక్కడిస్తారో వాళ్ళ కోసం, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. మరి ఏ విషయం, యేసుక్రీస్తు వస్తున్నాడని స్త్రీలు, యవన స్త్రీలు యెరూషలేం దేశంలో చాలామంది ఎదురు చూసారు. కానీ ఎంతోమంది వివాహం చేసుకోగా ఆగారు. యేసుక్రీస్తు ఆ మరియనే ఎన్నుకున్నాడు. మరియ ఎలాంటి పరిశుద్ధురాలు, ఆమె దీన హృదయం, దయాగుణం, ఆమెకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? గుణవతి అయిన స్త్రీ లక్షణాలు ఉన్నాయి. సామెతల గ్రంథం ఉంది కదా, 30-31 అధ్యాయంలో ఉంటుంది. గుణవతి అయిన స్త్రీ ఎలాంటి స్త్రీయో అలాంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆమెలో. రూతు లాంటి విశ్వాసము, ఎస్తేరు రాణి లాంటి ప్రార్థన జీవితం. ఇంకా స్త్రీలు ఎలాంటి వాళ్ళు? పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి స్త్రీలు ఉన్నారో, రిబ్కా, ఇస్సాకు భార్య ఎవరు? రిబ్కా లాంటి మంచి ప్రార్థన పరురాలు. కాబట్టి యేసుక్రీస్తు ఆ మరియను ఎన్నుకున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆ మరియ గర్భాన్ని దేవుడు, వాళ్ళకు వరపూజ అయింది, ఎంగేజ్మెంట్ అయింది. కానీ వారు ఏకం కాకమునిపే పరిశుద్ధాత్మ చేతని గర్భం ధరించింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నా, మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వృత్తి పని చేసినా, మీరు ఎలాంటి శోధనలలో ఉన్నా, ఎలాంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎలా ఉన్నా కానీ, గాడ్ హీ వాంట్స్ టు యూ బ్లెస్ యూ బట్ నాట్ కర్స్. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు తప్ప శపించాలని చూస్తలేడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్ హీ వాంట్స్ టు యువర్ హార్ట్, యువర్ కైండ్నెస్. ఇంకా దేవుడు నీ యొక్క హృదయాన్ని ఇస్తున్నాడు, నీ యొక్క దయాగుణాన్ని అడుగుతున్నాడు, ప్రార్థన జీవితాన్ని అడుగుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఉన్న ప్రవక్తలంతా ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ ఆవేశం చేత రాశారు. అలా సొంత జ్ఞానం చేత రాయలేదు. మోషే చూసారా? మోషే ప్రార్థన చేసి ఉపవాసం ఉండి అనేక రాత్రులు పగళ్ళు ఉండి ఏం చేశాడు? ధర్మశాస్త్రం రాశాడు. మరి మోషే ద్వారా ప్రపంచ ప్రజలకు అన్ని పరిశుద్ధ గ్రంథాలు వచ్చినాయి. క్రైస్తవులకు బైబిల్, హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, యూదులకు తోరా, కితువిం, నబీవిన్, ఇంకా రకరకాలు ఉంటాయి. సిక్కులకు ఉపనిషత్తులు, వాళ్ళ మత గ్రంథాలు, ఇంకా మతాలు చాలా ఉన్నాయి. అన్ని రకాల మతస్థులకు వచ్చింది మోషే ద్వారానే. కాబట్టి మోషే ఎవరు? లేవి వంశస్థుడు, దివ్య సుందరుడు. అతడు ఒక నరహంతకుడు, గొర్రెలు కాపరి. చూసిరా, గొర్రెల కాపరినే ఎన్నుకున్నాడు. మళ్ళీ అతడు కఠిన హృదయం, రాతిలాంటి హృదయం. ఒక మనిషిని చంపడం అంటే మామూలు విషయం కాదు. మనిషిని చంపిండు, అతన్నే దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఎలా ఉన్నా కానీ, గాడ్ హీ వాంట్స్ టు బ్లెస్ యూ బట్ నాట్ కర్స్. దేవుడు నిన్ను దీవించాలని చూస్తుంది కానీ శపించడమని చూస్తలేడు. దయచేసి మీరు ఎక్కువ ప్రార్థనలో ఉండండి. ఇఫ్ యూ వాంట్ మోర్ బ్లెస్సింగ్స్, మోర్ ప్రే. ఇఫ్ యూ వాంట్ లెస్ బ్లెస్సింగ్స్, లెస్ ప్రే. అంతే. తక్కువ ఆశీర్వాదం అంటే తక్కువ ప్రార్థన చేయండి, ఎక్కువ ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కువ ప్రార్థన చేయండి. కాబట్టి
ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ద కీ టు సక్సెస్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఉపవాస ప్రార్థన అనేది అన్ని రకాల సమస్యలకు, అన్ని రకాల వాటికి సొల్యూషన్. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిరనుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 30 దింతలు, 60 దింతలు, 100 అంతలు. సో మోషే పదాజ్ఞలు ఫాలో అవుతూ చేస్తే ఇంకా చాలా మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి, మెండైన దీవెనలు ఉంటాయి. మోషే పదాజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటిది? నీ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అధికంగా దేన్ని ప్రేమించద్దు. క్రీస్తు ఏం చేసిండు? నాకంటే ఎక్కువ ఒకడు తల్లిని తండ్రిని ప్రేమించిన నాకు పాత్రుడు కాడు అని అంటాడు. కాబట్టి మనం దేవుని కంటే అధికంగా తల్లిని కానీ, తండ్రిని కానీ, పిల్లలు కానీ, నీ ఉద్యోగమే కానీ, నీ వ్యాపారమే కానీ ప్రేమిస్తే పాత్రుడు కావు. సమయం దొరికితే ప్రార్థన, సమయం దొరికితే ఉపవాసం. ఎట్లెట్లా మనం ప్రార్థన చేస్తామో, ఎట్లెట్లా ఉపవాసం ఉంటామో, ఎట్లెట్లా ఇతరులను ఆశీర్వదిస్తామో దేవుడు మనల్ని అట్లట్లా ఆశీర్వదిస్తాడు. యోబు చూసిరా, అతని పిల్లలు చనిపోయారు. ఒంటెలు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, సమస్తం ఆస్తి అంతా సాతానుడు, దుష్టుడు, అపవాది ఏం చేశాడు? నాశనం చేసేసాడు. ఆయన పట్టు వదలకుండా ప్రార్థన చేసి ప్రార్థనలో ఇతరులను దీవించిండు. అప్పుడేమైంది? 2 ఆశీర్వాదం. ఎన్ని ఒంటెలు కోల్పోయిండో అంతకంటే డబుల్ వచ్చినాయి, అన్నీ డబుల్ వచ్చినాయి. కాబట్టి మీరు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా మీలో ఉన్న కృపావరం ఏమిటి? అది గాడ్ హీ వాంట్స్ టు బ్లెస్. దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించాలని చూస్తున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. మన భూమి కంటే ఆకాశం ఎంతో పెద్ద ఉందో ఆయన ఎంత భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, అబ్రహాం ప్రార్థన ద్వారా లోతు 2 బిడ్డలు రక్షింపబడ్డారు. సొదొమ గొమొర్రా అది అతిపెద్ద పట్టణం. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎట్లా జంట నగరాలు, ట్విన్ సిటీస్, ఆ విధంగా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి పట్టణాలు ట్విన్ సిటీస్. ఆ 2 పట్టణాల్లో రక్షింపబడ్డది ఎవరు? ఒక లోతు, 2 బిడ్డలే. కాబట్టి అబ్రహాం ప్రార్థనతోనే వాళ్ళు రక్షింపబడ్డారు. మరి ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్, హౌ యువర్ ప్రేయర్ లైఫ్, హౌ మెనీ సోల్స్ యు ఆర్ సేవింగ్. మరి మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి. మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? మీరు ఎంతమందిని రక్షణలోకి తెస్తున్నారు? అంతే. మరి ప్రార్థన ద్వారానే సాధ్యం. దేని ద్వారా మనకు ప్రొటెక్షన్ ఉండదు. యెహోవాను ఆశ్రయించక నరులను ఆశ్రయించేవాడు ఎలా ఉంటాడట? ఎడారిలో ఉండే ఆరువృక్షాన్ని పోలి ఉంటాడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడే మనకు మెండైన దీవెనలు ఉంటాయి. మరి ఇతరులను దీవిస్తూ కొంతమంది ఉంటారు, వేకువజామున లేస్తేనే ఇతరులను శపిస్తారు. ఇతరుల ప్రార్థనలను జరగకుండా చూస్తారు, మీటింగ్స్లు జరగకుండా చూస్తారు. చూసిరా, పిలాతు ఏమాడు? క్రీస్తు సువార్త చేస్తున్నప్పుడు క్రీస్తు సువార్తను ఆపాడు. పిలాతు భార్య అతడు నీతిమంతుడు అని అంటది. భార్య మాట విని పిలాతు క్రీస్తుని వదిలిపెడితే ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇంకొక 5వ సువార్త జరిగి ఉండేది. కానీ ఏం చేసాడు పిలాతు? క్రీస్తుని మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అని ఆ గిన్నెలో చేతులు కడుక్కుంటాడు. అప్పుడేమైంది? పిలాతు శిరచ్ఛేదనం అయిపోయాడు. క్రీస్తు ప్రాణం విడవక మునిపే ఇతడు శిరచ్ఛేదనం అయిపోయాడు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? నేను భవిష్యత్తులో భూములు కొనుక్కుంటా, నేను అడ్లు వండించుకుంటా,
హాయిగా కూర్చొని తింటా అనుకొని 30 వెండి నాణాల కోసం క్రీస్తుని అమ్ముకున్నాడు. క్రీస్తు సువార్త ఆగిపోయింది, క్రీస్తు పట్టబడ్డాడు. కానీ ఇతడు క్రీస్తు కంటే ముందే ప్రాణం విడుచుకున్నాడు. గ్రహాం స్టెయిన్స్ ఇది సంచలనం సృష్టించింది ప్రపంచ చరిత్రలో. అతడు చనిపోయిన అతడు, అతని పిల్లలు, భార్య బతికే ఉంది. భార్య ఒక ఆమె వదిలిపెట్టి వాళ్ళను అగ్ని చేత కాల్చారు. అదే ప్రాంతంలో దేవుని ఉగ్రత వచ్చింది. అక్కడ వరదలు, గాలులు, తుఫాన్లు వచ్చి పక్కనే శవాలు, మనిషి శవము, ఆవు శవము, ఇంకా రకరకాల అన్ని శవాలన్నీ అసలు కంపు కొట్టినాయి. అక్కడ పాతి పెడదామంటే స్థలం లేని విధంగా అయింది. కాబట్టి సువార్తను ఆపితే ఏ ఇల్లు అయితే సువార్త ఆపుతుందో ఆ ఇల్లు ఏమవుతుంది? పెండకుప్ప. దానియేలు చూసిరా, అతడు దేవునికి ప్రార్థన చేస్తుండు, యెరూషలేము క్షేమం కోసం వద్దు అని శాసనాలు పెట్టారు. దానియేలు సింహం గుహలు వేస్తే సింహంలో నోట్లు మోపించాడు దేవుడు. ఎవరెవరైతే దానియేలు మీద కుట్ర పన్నీరో వాళ్ళను సింహపు గుహకు తీసుకురాక మునిపే ఏమని సింహంలో గుహ నుంచి బయటకు వచ్చి వాళ్ళను మొత్తం కొరికి పారేసింది. చూసిరా, ఒక వ్యక్తి ప్రార్థనను కానీ, ఒక వ్యక్తిని సువార్తను కానీ, ఒక వ్యక్తి ఉపవాసాన్ని కానీ ఆపితే ఆ దానియేలుకు వచ్చినట్టు శ్రమలు వస్తాయి. ఇతరులను దీవిస్తూ, ఇతరులను ప్రోత్సహిస్తూ, ఇతరుల ఆత్మీయ జీవితాన్ని మనం దీవిస్తూ ముందుకెళ్ళాలి తప్ప సువార్తలు ఆపకూడదు. అపోస్తలుడైన పౌలు చూసిరా, అపోస్తల కార్యంలో ఉంటుంది. మేబీ 7, 8, 9, 3 అధ్యాయాలలో అతడు ఏం చేసాడు? క్రైస్తవులను హింసించి మీటింగ్లను ఆపుతాడు, క్రైస్తవుల ప్రార్థన జీవితాన్ని ఆపుతాడు, గృహ కూడికలు ఆపుతాడు. క్రీస్తు మాట్లాడిన తర్వాత అతనికి కళ్ళు పోతాయి. ఎందుకంటే ఒక ప్రాంతంలో 2 లేదా 3 కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు, ఆత్మీయంగా ఫలించాలి అని. వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఇరుకులు అవన్నీ తెలియజేయాలనుకుంటే వాళ్ళ ప్రార్థన జీవితాలను కొలాప్స్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? వాళ్ళ ఇంటికి, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకి శాపాలు, పాపాలు వస్తాయి. మోషని చూసిరా, మోషే దివ్య సుందరుడు, ఇశ్రాయేలు జనాంగా నడిపిస్తుండు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తుండు. మిరియాం ఏమైంది? మోషే సహోదరి. మోషే మీద సనుక్కొని చివరికి ఏమైంది? కుష్ఠరోగం వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే దైవజనులకు కానీ, పరిచర్యలు కానీ, సువార్థికులను కానీ ప్రోత్సహించాలి. కానీ అక్కడ సువార్తలు ఆపడం కానీ, గ్రహాం స్టెయిన్స్ లాగా చేయడం కానీ చేస్తే అది పౌలు కళ్ళు తీసేసాడు. అతడు 3 రోజులు అన్నపాలము లేక ఉపవాసం ఉండి అతని తప్పులన్నీ ఒప్పుకొని అననీయ భక్తుని ద్వారా విని కళ్ళ నుంచి పొరలు బయటకు వస్తాయి. కాబట్టి క్రైస్తవుడు నువ్వు ఎలా ఉన్నావు? ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. హౌజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? గేహజీ ఏమైంది? ఎలీషా తీసుకోవాల్సిన కానుకలు గేహజీ తీసుకొని ఆ నయమానుకున్న కుష్ఠరోగాన్ని తెచ్చుకుంటాడు. 7 తరాలకు ఆ కుష్ఠరోగం వస్తుంది. కాబట్టి మనం తగ్గింపు జీవితంతో, విరిలైన హృదయంతో క్రీస్తు యొద్దకు వస్తే ఇప్పుడైనా కానీ నేను దీవించాలనుకుంటున్నాను. కాబట్టి ఇతరులను శపించడం కానీ, పరిచర్యలు కొలాప్స్ చేయడం కానీ చేస్తే నీలో ఉన్న కఠిన హృదయం, రాతిలాంటి హృదయం, మోకాలని ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు దావీదు లాంటి శత్రుప్రేమే అడి ఒక 40 నిమిషాలు, 50 నిమిషాలు దేవుణ్ణి అడగాలి. దావీదు మహారాజు ఎవరు?
సౌలు దావీదుని చంపడానికి వస్తే అదే సౌలుకు గాఢ నిద్ర కలగజేస్తాడు. దావీదు మహారాజు పోయి చూస్తే కదా పడుకుంటాడు. ఆ పక్కన ఉన్న రాయితోటి కానీ అతన్ని నడుముకున్న కత్తిని తీసి అతన్ని నరకచ్చు. నరికింటే నరకలేదు. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి అతడు ఇశ్రాయేల్ జనాంగాన్ని 12 గోత్రాల వాళ్ళను పరిపాలిస్తుండు. కాబట్టి అతడు సౌలును చంపలేదు. కాబట్టి పరిచర్యలు కొలాప్స్ చేస్తున్నావా? పరిచర్యలను ప్రోత్సహిస్తున్నావా? ఇతరులను దీవిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, లేని వార్త పుట్టించకూడదు. ధర్మశాస్త్రం పుట్టినప్పుడే ఉంది. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 4 ఖండాలను క్షుణ్ణంగా రాసిండు దేవుడు మోషే. లేవికాండంలో అధికంగా ఉండే లేని వార్త పుట్టించదు. ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి లేని వార్త పుట్టించి నానా రకాలైన బాధలకు, ఇబ్బందులకు గురవుతున్న రోజులు ఉన్నాయి. సో ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.